Friends, good evening and welcome to our channel GK. Today morning, HDFC Securities Limited research వారు ఒక షార్ట్ టర్మ్ మీడియం టర్మ్ ఐడియా అంటే 2 to 3 quarters హోల్డింగ్ కోసం అండి HG ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని బై రికమెండేషన్ ఇచ్చినట్టుగా మన టీం అప్డేట్ చేస్తున్నారండి. ఆ విషయాలంటే మనం ఇప్పుడు చూద్దాం. HG ఇన్ఫ్రాస్ట్రక్చర్ కరెంట్ మార్కెట్ లో 15 అరౌండ్ ట్రేడ్ అవుతుందండి. HDFC సెక్యూరిటీస్ వారు దీన్ని 1454 to 1484 దగ్గర బై చేయొచ్చని చెప్పారు. 2 to 3 quarters లో 1617 నుండి 1715 వరకు రావచ్చు అని తెలియజెప్పారండి. ఫ్రెండ్స్, ముఖ్య గమనిక, HDFC సెక్యూరిటీస్ వాళ్ళు చెప్పారు కదా అని చెప్పి మనం వెనక ముందు ఆలోచించకుండా బై చేయొద్దండి. ఈ వీడియో ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే చేసింది. మరొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్, యాజ్ ఏ పోర్ట్ఫోలియో సజెషనర్ గా మేమేం చెప్తామంటే మన పోర్ట్ఫోలియో ఎటువంటి పీరియడ్ కోసం అంటే షార్ట్ టర్మా, మీడియం టర్మా, లాంగ్ టర్మా అనే విషయాలను ముఖ్యంగా ఆలోచించుకొని ఎటువంటి టర్మ్ అయినా పెట్టుకోవడను ఒక మినిమం 10 to 15, 20 కంపెనీస్ లో రీసెర్చ్ చేసుకొని ముందుగా ఆలోచించుకొని పూర్తి అవగాహన తెచ్చుకొని మన ఓన్ మనీతో చేసుకుంటే మంచిది అని నా అభిప్రాయం అండి, వ్యక్తిగత అభిప్రాయం. HG ఇన్ఫ్రా విషయానికి వస్తే HG ఇన్ఫ్రాని 2003లో ప్రారంభించడం జరిగిందండి. మీ అందరూ తెలుసు, లీడింగ్ రోడ్ అండ్ హైవే కన్స్ట్రక్షన్ కంపెనీ ఫ్రెండ్స్. ఇది స్ట్రాంగ్ గ్రోత్ ట్రెజెక్టరీ, పాన్ ఇండియా ప్రెజెన్స్ కూడా ఉన్నారండి. రోబస్ట్ బిజినెస్ మోడల్ ఉందండి. దీంతో పాటు 2800+ ఫ్లీట్ ఆఫ్ మోడర్న్ ఎక్విప్మెంట్ కూడా కలిగి ఉన్నారు. కంపెనీ ముఖ్యంగా రోడ్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ తో పాటు EPC అంటారు, ఇంజనీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్స్ట్రక్షన్ లో మంచి కీ రోల్ అయితే ప్లే చేస్తున్నారండి. వీరు HAM మనందరూ తెలుసు కదా, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ మీద ఫోకస్ చేస్తున్నారు. దీంతో పాటు గవర్నమెంట్ ప్రాజెక్ట్ కూడా హ్యాండిల్ చేస్తున్నారు. సెప్టెంబర్ 30, 2024 నాటికి కంపెనీ చేతిలో 16,624 crores ఆర్డర్ బుక్ ఉందండి. ఇందులో 75% అండి రోడ్స్ నుండి, 14% రైల్ అండ్ మెట్రో, బ్యాలెన్స్ సోలార్ సెగ్మెంట్ లో కూడా ఉన్నారండి. వీరి యొక్క 5 years CAGR గ్రోత్ చూస్తే 20.6% గా ఉంది. అదే 5 year EBITDA 22.1%, 5 years PAT ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ 34.6 గా రిపోర్ట్ చేస్తున్నారండి. ఆర్డర్ బుక్ ని మనం జియోగ్రఫీగా చూస్తే నార్త్ నుండి 20%, ఈస్ట్ నుండి 20%, మన సౌత్ నుండి 13% అండ్ వెస్ట్ లో 47% చేస్తున్నారు. HAM చెప్పాను కదా, హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ అని. దీనిలో 67%, రైల్ 14%, సోలార్ మీద 11% అండ్ EPC సెగ్మెంట్ లో 33% ఆర్డర్ బుక్ ఉందండి. కంపెనీ యొక్క ఫండమెంటల్ డేటా కార్డ్ ని మనం వెరిఫై చేద్దామండి. ఇప్పుడు కరెంట్ మార్కెట్ లో ఇది అరౌండ్ 1519 దగ్గర ట్రేడ్ అవుతుంది ఈ రోజు 16 డిసెంబర్ కి. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే 9,895 crore అండి. ఫేస్ వాల్యూ 10 రూపీస్, బుక్ వాల్యూ అయితే 413 రూపీస్ ఉంది. స్టాక్ PE 18.9 ఉంది, ఇండస్ట్రీ PE 26.4 ఉంది అండ్ ROCE 24.1% ఉంది, ROE 24.1% ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ 71.8% ఉంది, పబ్లిక్ హోల్డింగ్ 12.9% ఉంది, FIS హోల్డింగ్ 2.60%, DIS 12.7% ఉంది అండ్ పెగ్ రేషియో 0.58 ఉంది. ప్రాఫిట్ గ్రోత్ చూస్తే -4.46, సేల్స్ క్వార్టర్ ఆన్ చూస్తే 902 crores, సేల్స్ గ్రోత్ 3 years చూస్తే 27.3%, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 19.9, ఇంట్రిన్సిక్ వాల్యూ 1698 ఉంది, ఎంటర్ప్రైజ్ వాల్యూ 12,226 ఉంటే కంపెనీ యొక్క డెట్ 2,447 crore ఉంది. దీనిలో జస్ట్ కంటిన్యూటీ లయబిలిటీస్ 22.6% ఉంది. క్వార్టర్లీ రిజల్ట్స్ ని చెక్ చేద్దాం. సేల్స్ సెప్టెంబర్ 2023లో 955 crore ఉంది, జూన్ 24 లో 1528 crore ఉంది, సెప్టెంబర్ లో 902 crore ఉంది 2024 కి. అదేవిధంగా ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 2023 సెప్టెంబర్ లో 23% ఉంది, జూన్ 24 లో 20%, సెప్టెంబర్ 24 లో 24% ఉంది. నెట్ ప్రాఫిట్ సెప్టెంబర్ 23 లో 96 crores, జూన్ 24 కి 163 crores అండ్ సెప్టెంబర్ 2024 కి 81 crores ఉన్నాయి. కంపెనీ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ చూస్తే ప్రమోటర్ దగ్గర 71.77% ఉంది సెప్టెంబర్ 2024 కి, FIS దగ్గర 2.6%, DIS దగ్గర 12.7% అండ్ పబ్లిక్ దగ్గర 12.92% ఉంది. HDFC వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ని బేస్ చేసుకొని మన GK రిపోర్ట్ ని చూస్తే ప్రమోటర్ హోల్డింగ్ పాజిటివ్ గా ఉంది,
స్టాక్ పిఈ చూడండి, ఇండస్ట్రీ పిఈ 26.4 ఉంటే స్టాక్ పిఈ 18.9 ఉంది. అదేవిధంగా ఇంట్రిన్సిక్ వాల్యూ కూడా 1698 ఉంది. డెట్ కూడా ఓకే అనిపిస్తుంది. కంటిన్యూటీ లెవెల్స్ కూడా వెరీ లోగా ఉన్నాయి. ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కూడా చాలా పాజిటివ్ గా ఉంది. ఈ స్టాక్ 52 వీక్స్ అయింది, ఆల్రెడీ 19.2% కరెక్ట్ అయి ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ జూన్ 24 లో 74.53% నుంచి సెప్టెంబర్ కి 71.77% తగ్గింది. ఇది ఒక నెగిటివ్ పాయింట్ గా చెప్పుకోవచ్చు. బట్ అదే ఎఫ్ఐఎస్ 2.04% నుండి 2.6% కి క్వార్టర్ ఆన్ క్వార్టర్ పెంచుకోవడం జరిగింది. ఇటు డిఏఎస్ కూడా 12.13% నుంచి జూన్ నుంచి ఇటు సెప్టెంబర్ కి 12.7% కి పెరగడం జరిగింది. 2 పాజిటివ్స్ ఒక నెగిటివ్ గా చెప్పుకోవచ్చు. సో ఓవరాల్ గా మన ఇటు హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్ ఇచ్చిన రిపోర్ట్ ని కాస్త ఓకేగా మనం చెప్పుకుంటున్నాం. సో డెఫినెట్ గా ఇది ఒకసారి మీరు రీసెర్చ్ చేసుకొని ముందుకెళ్ళొచ్చు అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఇది ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రం చేసిన వీడియో అని మాత్రం గమనించగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.